ఎట్లా అనిపించింది కార్? అసలు ఇంకా నేను ఆ షాప్ నుంచి బయటకు వస్తాను. ఇంకా ఇప్పుడు కూడా నమ్మతలేవా? ఇప్పటికి నమ్ముతున్నా. రెండు కార్లు అంటే మీకు. సో గైస్ ఎట్లా అనిపించింది? రాడా మా డాడీ? అలిగిండా చెప్పకుండా ఉన్నాని? నాకు కుదరదు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. ఖుషిలా చిన్న ప్రాంక్ రా. ఇక్కడ జస్ట్ పూజ దండేసి ఇట్లా పూజ చేసేసి క్లోజ్ చేసేస్తాం. టుడే మై సన్ బ్రాట్ న్యూ పోలో. అంటే అంకుల్ వన్ మోర్ ఇంకోటి ఉంది మన ఎట్లా కార్ మన నిజంగా మమ్మీ అడుగు. అరే తీసుకున్నాను నిజంగా. మమ్మీకి నమ్మబుద్ధి అవుతుందంట. అత్తని తీసుకొచ్చిన అంటున్నాడు. బాగా మాటలు నేర్చుకున్నాడు వీడు కదా. చిన్నప్పటి నుంచి సరేనమ్మా మళ్ళీ చేస్తామా? హలో గాయ్స్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అగస్టాన్. సో గాయ్స్ ఇవాళ అయితే నేను ఒక చాలా ఇయర్స్ నుంచి ఇంకొక డ్రీమ్ ఉండే, సో అది ఫుల్ఫిల్ చేసుకుందామని వెళ్తున్నా. లైక్ ఏంటంటే కార్ అనమాట. సో నేను ఏం కార్ కొంటున్నా ఏంది అని చెప్పేసి ఇప్పుడు మీకు ముందు అయితే తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో అయితే కాదు. బట్ నాకు అక్కడ కావాల్సిన కార్స్ అక్కడ ఉన్నాయి అండ్ కావాల్సిన కార్ అక్కడ నుంచి తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు కావాల్సిన కార్ అక్కడనే అవైలబుల్ ఉంది కాబట్టి, అండ్ ఆల్సో మంచి బడ్జెట్లో వస్తుంది. సో ఇదైతే జెన్యున్ వీడియో, నాట్ ఏ రివ్యూ ఆర్ ఎనీథింగ్, నాట్ ఏ ప్రమోషన్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో యాక్చువల్లీ ఇది ఎవరు తెలియదు అనమాట, నేను కార్ కొంటున్నాను కూడా. బట్ ద థింగ్ ఈజ్ బండి తీసుకొని డైరెక్ట్ వెళ్ళి లైక్ మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా. ఎట్లా అంటే ఇక్కడంతా ఓకే అయిపోతే ఇక్కడ నుంచి నేను కార్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రేపు సండే ఉంది, ఇన్కేస్ ఇవాళ ఈ పని అయిపోతే రేపు మార్నింగ్ మనం పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాం. సో రేపు మార్నింగ్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడ పూజ చేపిస్తాం. అంటే మా మమ్మీ డాడీ చెల్లి అందరిని ఎక్కించుకొని వెళ్ళిపోతాం నార్మల్గా, అట్లా గుడికి వెళ్దామని చెప్పేసి. సో ఆడికి వెళ్ళినాక వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. సో నాకు ఐ డోంట్ నో ఎట్లా ఫీల్ అవుతుంది ఏందని చెప్పేసి. బట్ అందరు అనుకోవచ్చు ఈ టైంలో సూపర్ బైక్ కొనుక్కోవాలి, బట్ నేను కార్ కొనుక్కుంటున్నాను. ద థింగ్ ఈజ్ ఇక్కడ వచ్చేసి మనకి నా పైన లోన్ వస్తలేదు అనమాట. అంటే లైక్ బైక్ కోసము ఆరెంజ్ ఇట్లా ఐటీఆర్ కావాలి, అది ఆల్మోస్ట్ 10 lakhs పైన 8 lakhs పైన ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా అది కూడా రీజన్ కాదు, బట్ మేబీ చెప్పలేం. కార్ తీసుకున్న తర్వాత కూడా బండి తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా మనకు కావాల్సిన కారు, మంచి కారు వచ్చింది. ఇంకా మిస్ చేసుకోవద్దు, బండి లేట్ అయినా సరే ఇంకా అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇది మా ఫ్యామిలీలో ఫస్ట్ కార్ అనమాట నేను తీసుకుంటే. చూద్దాం ఎట్లా ఎవరెవరు ఎట్లా ఫీల్ అవుతారు, పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు అండ్ చూద్దాం. సో డోంట్ నో, లెట్స్ ముందుకైతే పోదాం. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. బట్ ద థింగ్ ఈజ్ ఈ వీడియో అయితే వీడియో అయితే చేస్తున్నా. అండ్ లెట్స్ సీ. అండ్ రీసెంట్గా వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం అయితే లడ్డు తీసుకున్నాం అనమాట. మళ్ళీ లైక్ 55,000 రూపీస్ ఆప్షన్ చేసి. అండ్ మేబీ దేవోలో గణేష్ మహారాజ్కి ఇయర్ మొత్తం అంతా మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో లెట్ హోప్ ఫర్ ఇట్ ఏమవుతుందని చెప్పేసి. సో సీ యూ ఎట్ ద లొకేషన్ గైస్. బై. వాట్సాప్ గైస్. అంటే ఇంకా నేను ఏం రివీల్ చేయలే అనమాట, జస్ట్ అట్లా చిన్నగా తీసుకుంటున్నా ప్రోమోలు వేయడానికి. అంటే స్టార్ట్ అయిందని చెప్పు. అంటూ మొదలైంది, ఇక వేట మొదలైంది. సో గైస్ మనమైతే ఇప్పుడు ఒక వెహికల్ స్కోడాలో ఒక వెహికల్ చెక్ చేస్తున్నాం, ర్యాపిడ్. బట్ మనకి ఇన్ కేస్ ఓకే అయిపోతే
చూద్దాం. సో యాక్చువల్లీ నేను 3 వెహికల్స్ అనుకున్నా, 2 మాన్యువల్ చూసినాం, ఒకటి ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ అయితే అసలు నేను ప్రిఫర్ చేయను, బట్ లెట్స్ సీ ఆటోమేటిక్ కూడా ఒకసారి. ఆటోమేటిక్ అన్ని బండ్లు నడిపినాం అనుకోండి, బట్ ఇప్పుడైతే ర్యాపిడ్ నడుపుతున్నా. సో ర్యాపిడ్ కూడా మాన్యువల్ ఉంది, అండ్ పోలో ఒకటి నడిపినాము, సో అది కూడా మాన్యువల్ ఉంది, అండ్ ఆటోమేటిక్ ఒకటి నడపాలి. సో ఆటోమేటిక్ నడిపి ఈ మూడిట్లా లైక్ మీరు సజెస్ట్ చేయండి, మాన్యువల్ తీసుకుంటే బెటరా లేకపోతే ఆటోమేటిక్ తీసుకుంటే బెటరా. అండ్ నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వన్ మోర్ థింగ్, లైక్ మనం సెడానా హ్యాచ్ బ్యాక్ 2 జర్మన్ ఇంజన్స్, బట్ ద థింగ్ ఈజ్ మీ కామెంట్స్ బట్టి లెట్స్ సీ వాట్ వీ గోనా డూ. గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. గైజ్ మనము ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఆటోమేటిక్ ట్రై చేద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ లెట్స్ గో ఫర్ మాన్యువల్లో పోలో. యాక్చువల్లీ నేను పెట్రోల్ వెహికల్ కోసం వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో పాప్స్, బ్యాంక్స్, ట్యూనింగ్ చాలా ఉంటాయి కదా, రేసెస్, డ్రాగ్ రేస్. సో అందులో ఇంగ్లీష్ ఏంట్రా? యాక్చువల్లీ నేను పెట్రోల్ వెహికల్ కోసం వేస్తున్నాను, ఎందుకంటే మనకు రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. సో అందుకని చెప్పేసి పెట్రోల్ ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ డీజిల్ కూడా తీసుకోవచ్చు, కానీ డీజిల్ ఒకటి ఏంటంటే సౌండ్ రాదు, మిగతా అంతా డీజిల్ కూడా చాలా మంచిగానే ఉంటుంది, బట్ మనకి వినిపించాలి కదా, సప్పులు లేకపోతే మనకి నడవదు, భరించలేను, అది నా బలహీనత. సో అందుకని చెప్పేసి పెట్రోలే ఫిక్స్ అయిపోయినా ఎట్లా అనేది తీసుకోవాలని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒక ర్యాపిడ్ చెక్ చేసినాం, నెక్స్ట్ ఈ పోలో చెక్ చేసినాం. ఇది వచ్చేసి 19 మోడల్ అనమాట, ఐలాండ్ 1 లీటర్ ఇంజన్. సో దీన్ని చూద్దాం. ఫస్ట్ కలర్ కాంప్రమైజ్ ఏంటంటే మెయిన్ థింగ్, కలర్ కూడా కాంప్రమైజ్ కావాలి. అంటే బండి బాగుంటే ఇంకా కలర్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం అనమాట, దాంట్లో ఏం లేదు. ఇది కూడా ఎందుకు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం అంటే, అరే ఇలా దీనికి 5 గేర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏంది సెకండ్ వెహికల్ చెక్ చేస్తున్నాం, దీని తర్వాత ఇంకొక 2 ఉన్నాయి చెక్ చేద్దాం. బట్ 100% అయితే కార్ తీసుకుందాం, అదైతే పక్క. బట్ అది ఇంకా ఏందని చెప్పి సర్ప్రైజ్ ఆర్ సస్పెన్స్ ఎవ్రీథింగ్, మీరు ఏదనుకుంటారు. గైజ్ ఈ వెహికల్ కూడా బాగుంది, కాకపోతే ఇవన్నిటికంటే ఒక బండి నడిపిస్తున్నా, ఆ బండి అన్నిటికంటే సెట్ ఉంది, కాకపోతే ఇవన్నిట్లా అంటే ఇంకా దానికన్నా మంచి బండి ఏమైనా దొరకచ్చేమో అని చెప్పేసి. సో గైజ్ ఇది కూడా ఓకే ఉంది, సో దీనైతే పక్కన ఆపుదాం, పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో నాకు ఒక్కటి కన్ఫ్యూజన్ ఏంటంటే, నాకు సెడన్ కూడా ఇష్టమే, హ్యాచ్ బ్యాక్ కూడా ఇష్టమే, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అది మీరు కామెంట్స్లో ఏం చెప్తే దాన్ని బట్టి అట్లనే వెళ్ళిపోదాం. సో గైజ్ నెక్స్ట్ కలర్ అయితే అనుకున్న కలర్ ఉంది, బట్ బండి ఎట్లుంటో చూద్దాం. ఇది ఏ మోడల్ అంటే 16 మోడల్. సో ఇది వచ్చేసి 16 మోడల్ ఇంజన్. కలర్ ఒక్కటి ఓకే, బట్ ఇది టీఎస్ఐ వెహికల్ కాదు, జస్ట్ నార్మల్ ఎంపీఐ అనుకుంటా. అంటే బండి బాగాలేనప్పుడు కలర్ కాంప్రమైజ్ కావద్దు. సో కూడా ఓకే, బట్ వెహికల్ చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 16 అంటే ఎంత, 8 ఇయర్స్, 8 ఇయర్స్ అంటే ఇంకా 15 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కదా మనకి. మొత్తం చాలా పాత ఉంది, మొత్తం ఇది మీడియా సెటప్ అంతా ఓల్డ్ ఉంది. సో మీకు మెయిన్ నేను మాన్యువల్ ఎందుకు తీసుకుందాం అని అనుకుంటున్నా అంటే, ద థింగ్ ఈజ్ మనం ఫ్యూచర్లో ఇన్ కేస్ ఏమైనా ట్యూన్ చేయించినా ఏం చేసినా కానీ ఆటోమేటిక్కి మనకి డిఎస్జి గేర్ బాక్స్ ఉంటుంది అనమాట. సో డిఎస్జి గేర్ బాక్స్ ఎంత చీప్ అంటే జస్ట్ ఒక 2 లక్షలు పెట్టి కొనాలంతే. సో అందుకని చెప్పేసి మనం మాన్యువల్ తీసుకుంటాం. ఇది కాస్ట్లీ అనమాట, ఇది ఒక 30,000 40,000 వచ్చేస్తుంది అట్లా.
సో ఆ రీజన్తో మనమైతే మాన్యువల్కి అయితే ఫిక్స్ అయినాం. ఇది కూడా మూలోనే టీఎస్ఐ కాదు, నాకు తెలిసి ఇది కూడా 1 లీటర్ ఇంజన్ ఉంటుంది, ఎంపీఐ లైన్ ఉండొచ్చు. సో ఎన్ని టోటల్ 4 అయితే చెక్ చేసినాం. 4 కార్స్, 4th కార్ కదా ఇది, థర్డ్. ఫస్ట్ ర్యాపిడ్, తర్వాత 3 పోలోలు. సో గైజ్ ర్యాపిడ్ ఆక్టేవియా చెక్ చేద్దాం అనుకున్నా, ఆక్టేవియా వద్దనిపిస్తుంది. సో అందుకే ర్యాపిడ్ ఒకటి 3 పోలో అయితే చెక్ చేసినాం. అన్నీ ఆటోమేటిక్, అన్నీ మాన్యువలే, బట్ అందులో ఒక్కటే టీఎస్ఐ అయింది, మిగతా 2 నార్మల్ పోలోస్ ఉన్నాయి. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకొక బండి ఉంది లాస్ట్, అది చెక్ చేద్దాం. చెక్ చేసి మనం ఫైనల్ చేసుకుందాం. ఇది ఆటోమేటిక్ ఉంది, మళ్ళీ ఇంకో 5 నిమిషాలు టైం ఎందుకు వేస్ట్ చేద్దామని. కానీ జీటీ కాదు, ఆటోమేటిక్ అనేది. ఇది ఆటోమేటిక్. సో ఇదైతే జీటీ కాదు, సేమ్ పోలో టీఎస్ఐ కానీ ఆటోమేటిక్. సో గైజ్ ఫైనల్గా మనం అయితే చాలా ఒక 4-5 బండ్లు చూసినాము. సో ఈ బండి పోలో టీఎస్ఐ ఉంది, కాకపోతే దీన్ని మనకు ఆటోమేటిక్ వద్దనే ఫిక్స్ అయినాం. ఎందుకంటే మనం బడ్జెట్ అంతంత పెట్టి గేర్ బాక్స్ వేయించుకోవడం కష్టమైపోతుంది. గెస్ మాన్యువల్ అంటే 30-40,000 అంటే అరేంజ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోండి. బట్ ఒకటేసారి 2 lakhs 1,60,000 అని గేర్ బాక్స్ వేసుకుంటా పోతే చాలా కష్టం. దాని ప్లేస్లో సెకండ్ హ్యాండ్లో ఇంకో వేరే కార్ కూడా రావచ్చు. అందుకని చెప్పేసి ఇంకో బండి అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకో బండి ఉంది, చెక్ చేసేసినాము ఆల్రెడీ. అండ్ ఆ బండి ఓకే అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. అండ్ ఆల్సో మన లోన్కి ప్రాసెస్ చేసేసినాము, ఫైనల్ అయిపోయింది. సో అది ఏ బండి అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. లైక్ పోలో టీఎస్ఐయా లేకపోతే మాన్యువల్ అయితే తీసుకోను, ఆటోమేటిక్ అయితే తీసుకోను, మాన్యువలే. బట్ అది పోలో టీఎస్ఐయా, జీటీ టీఎస్ఐయా, అండ్ ఏ కలర్. సో చూద్దాం. సో ఇప్పుడు లోన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది, అండ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసి వచ్చినాం. కలిపోయి నెక్స్ట్ అది అప్రూవ్ అయిపోతే సైన్లు పెట్టేసి బండి డెలివరీ తీసుకోవడమే. సో అది ఏ బండి అని చెప్పేసి కామెంట్ చేయండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. చలో I'm waiting.